కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కంచగచ్చిబౌలి భూముల వివాదం తర్వాత జేఎన్టీయూ అలర్ట్ అయింది. భవిష్యత్తులో వివాదం రాకుండా వీసీ ముందస్తుగా విన్నపాలు చేస్తున్నారు. 90 ఎకరాల భూమిని జేఎన్టీయూకి బదలాయించాలి అని వీసీ కిషన్ కోరుతున్నారు. 50 ఏళ్లుగా విద్యారంగంలో జేఎన్టీయూ సేవలందిస్తోంది. 90 ఎకరాలకు ఇప్పటికే 90 కోట్లు లీజు చెల్లించామని చెప్తున్నారు వీసీ. భూ బదలాయింపు జరిగితే వివాదాలు ఉండవు అంటూ ఆకాంక్షిస్తున్నారు. జేఎన్టీయూ 50 ఏళ్లుగా లీజ్ భూమిలోనే నడుస్తోంది. జేఎన్టీయూకి హెచ్సియూ తరహాలో భూముల వివాదం రాకూడదని కోరుకుంటున్నట్టుగా చెప్పారు వీసీ కిషన్ కుమార్. జేఎన్టీయూ వీసీ డిమాండ్స్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. కాలేజీలకి కావచ్చు లేకపోతే యూనివర్సిటీలకు కావచ్చు ల్యాండ్ ఇష్యూస్ వస్తున్నాయి. జేఎన్టీయూకి సంబంధించి కూడా దాన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు? అంటే జేఎన్టీయూ 1972 నుంచి కుక్కట్పల్లి హౌసింగ్ సొసైటీ పరంగా మేము లీజ్ ల్యాండ్లో ఉన్నాము. 50 సంవత్సరాల నుంచి యథావిధిగా మేము లీజ్ అమౌంట్ కడుతూ ఉన్నాము. ఇప్పటి వరకు 90 కోట్లు కట్టాము. సో మేము ప్రతిసారి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా పేరులో చేసేయండి, సో దట్ మా పేరులో ఉంటే బెటర్ అని. జస్ట్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ దేనికైతే 1700 ఉన్నాయో, సో ఈ 90 ఏకర్స్ అనేది గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము. అడిగాము కూడా, ప్లీజ్ మేక్ ఇట్ ఇన్ అవర్ నేమ్ అని. సో యథావిధిగా దానికి ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ కడుతున్నాం. సో మా రిక్వెస్ట్లు అయితే వెళ్తున్నాయి. గవర్నమెంట్ ఒకవేళ చర్యలు తీసుకుంటే మా పేర్లు అవుతుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, జేఎన్టీయూ రకరకాల సమస్యలతో ఉందంటూ కొంత ప్రచారం వెల్లువెత్తుతున్నట్టు వేళ ఎవరైతే విద్యార్థులు జేఎన్టీయూ వైపు చూస్తున్నారో వాళ్ళకి ఎలాంటి హోప్ ఇస్తారు మీరు? మాది పాత ఫస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ అండి. సో మాకు ఫస్ట్ గత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 500-600 కాలేజ్ ఉండేవి. తర్వాత 3 భాగాలు అయిన తర్వాత హైదరాబాద్లో కూడా 540 కాలేజీలు ఉండేది. కానీ అది డిమాండ్ కొంచెం తగ్గిపోయిన తర్వాత కాలేజీలు తగ్గినాయి. అండ్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినందుకు కొంచెం డిమాండ్ తగ్గిపోయింది. కానీ గవర్నమెంట్ యూనివర్సిటీ జేఎన్టీయూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి స్టిల్ డిమాండ్ ఉంది. మా పేరు ఉంది, రెప్యుటేషన్ ఉంది, పిల్లలు జాయిన్ అవుతూ ఉన్నారు. దే ఫైండ్ వాల్యూ ఇన్ జేఎన్టీయూ. థ్యాంక్ యూ సార్. అది డెఫినెట్గా ఏదైతే జేఎన్టీయూలో సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కరించుకుంటూ పోవడంతో పాటు సిలబస్లో మార్పులతో పాటు విద్యార్థులకు జాబ్ ఓరియంటేషన్ కోర్సుల మీద దృష్టి పెడుతున్నట్లు కూడా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.